ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దగ్గరికి వెళ్తే మంట అంటుకోగానే నా మీద అనుమానం రాకుండా ముందే వేళ్లలో వేళ్లే కర్పూరం పడిపోతుందనుకోవటం మంచిదైంది. సుమ్మి హారతివ్వు. తీసుకో విశాలాక్షి. జాగ్రత్త సుమనా. రే, నువ్వు కంగారు పెట్టకురా, వాళ్ళకి తెలియదా? అవునవును తెలుసు కదా. వెళ్ళు వెళ్ళు. విశాలాక్షి హారతి తీసుకో. అక్కడే ఆగేవెందుకు సుమనా, దగ్గరికి రా. నువ్వు లేచొచ్చి హారతి తీసుకుంటావేమో అనుకుని ఆగిపోయాను. పాప ఒళ్ళో ఉంది కదా, పర్వాలేదులే. ఇంకాస్త దగ్గరికి వస్తే నేను హారతి తీసుకుంటాను. అలాగే. బొట్టు బాగానే పెట్టా. పూజ బాగా అయిందా? అయ్యింది. ఓం నమ శివాయ అనుకున్నావా? ఓం నమ శివాయ. అది అలా తలుచుకోవాలి. ఈశ్వరుణ్ణి తలుచుకుంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితినైనా ఎదుర్కోగలం. ఇంకొంచెం దగ్గరికి రా. భయపడుతున్నావేంటి చెల్లి? అంటే కాలుతుంది అని. ఏం కాలుతుంది? హారతి పళ్ళెం చాలాసేపటి నుంచి పట్టుకుని ఉంది కదా, చెయ్యి కాలుతుందనుకుంటా. నువ్వు తీసుకొక్కాయ్. నేనెందుకు రిస్క్ తీసుకుంటాను? హారతి పళ్ళెం తీసుకుంటే రిస్క్ ఎందుకు అవుతుంది? ఎందుకు కాదురా? రే, వాళ్ళు అలాగే అంటారు లేరా. దగ్గరికి రా సుమనా. నేను గాయత్రి ఇద్దరం కలిసి హారతి తీసుకుంటాం. బాబు గారు మంట. విశాలాక్షి, పాప, గాయత్రి. విశాలాక్షి పాప. అయ్యో పాప, అయ్యో మంటలు అందుకనమ్మా. లేమ్మా అల్లుడు, నేను తీసుకురండి. విశాలాక్షి. అమ్మా నాన్న, ఎవరు భయభ్రాంతులకి గురి కాకండి. నాకైనా గాయత్రికైనా ఏం కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.